నా పేరు వెంకటేష్ అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. ప్రీవియస్ గా నేను చేసినటువంటి జాబ్ వచ్చేసరికి బ్యాంక్ లో లోన్స్ డిపార్ట్మెంట్. లోన్స్ అంటే అందరినీ అప్రూవల్ చేయాలా కదా, డబ్బులు ఇస్తాం కానీ ఇచ్చేటప్పుడు చెక్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు, కట్టేటప్పుడు మాత్రం ఈఎంఐ చాలా బాధతో కడతా ఉంటాడు, అప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు. ఇచ్చేటప్పుడు మాత్రం వెంకటేష్ గారు చాలా గ్రేట్ అనుకుంటారు లేదా, చాలా గ్రేట్ అనుకుంటారు. తర్వాత కట్టేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను కూడా అలాంటి జాబ్ చేస్తూ ఉన్నా. అలా చేసే క్రమంలో అక్కడ నా టార్గెట్ ఒక 2-3 కోట్లు చేయాలి నెలకు వచ్చేసరికి. నెలకి 2-3 కోట్లు చేసే వ్యక్తికి ఈ సబ్బులు పేసులు చెప్తే వింటారా సార్? ఖచ్చితంగా వినరు, చాలా తక్కువగా అనుకుంటాం. నేను కూడా 10 నెలలు నమ్మలా, బిలీవ్ చేయలేదు. చేయకపోవడంతో పాటు అదే ఎంఎస్ఆర్ గారి మాటలు విందుగానే అని చెప్పేసి మీటింగ్ తెచ్చారు. ఇలా చాలా మంది నాకు తెలిసి ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళు కూడా బలవంతంగా వచ్చిన వాళ్ళే కదా. నేను కూడా బలవంతంగా వచ్చి కూర్చున్న తర్వాత గురువు గారి మాటలు విన్న తర్వాత నాకేమనిపించింది అంటే నిజంగా గోల్ సెట్ చేసుకోవడం. ఇప్పుడు గురువు గారు చెప్పారు కదా, కోటి సార్ గోల్ సెట్ చేసుకోవాలి, గోల్ సెట్ చేసుకోకపోతే గోల్ మాల్ అయిపోతాం. ఎందుకంటే ఆలోచన లేదు. జాబ్ వస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే ఇంట్లో ఖర్చు పెట్టుకోవచ్చు, అంతవరకే తెలుసు, అవునా కదా సార్? కానీ గోల్ సెట్ చేసుకోవాలి, మన భవిష్యత్తు మారాలి అని చెప్పేసి అంటే గోల్ ఉండాలి అని చెప్పేసి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఎంఎస్ఆర్ గారి మాటలు విన్న తర్వాత వచ్చింది. బ్యాంక్ జాబ్ చేసుకుంటే మాత్రం ఏమనిపిలా, కాకపోతే ఎప్పుడు టార్గెట్ తో ఉండేది నా జీవితం. సో బ్యాంక్ లోన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉండేది వాళ్ళకి, బట్ నాకు మాత్రం చాలా ఇబ్బంది అనిపించేది. 10 రోజులకే డబ్బులు అయిపోయి శాలరీ అయిపోతా లేదా, 10 రోజులకే శాలరీ అయిపోయిన తర్వాత బ్రతిలాడుకునేటువంటి జీవితం. దాని తర్వాత గురువు గారి మాటలు విన్న తర్వాత కాన్ఫిడెన్స్ ఏం పెరిగిందంటే వెస్టేజ్ ద్వారా చాలా డబ్బులు ఉన్నాయి. అర్థమవుతుందా లేదా మీకు కూడా? చాలా మంది లీడర్స్ మాట్లాడిన తర్వాత ఒకటి కన్ఫర్మ్ చేసుకోవచ్చు, నిజంగా దీంట్లో డబ్బులు ఉన్నాయి. ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి, అవునా కదా? మనం కూడా జాబ్ చేసుకునేటప్పుడు కేటీ అని చెప్పేసి ఇస్తారు, నాలెడ్జ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇస్తారు. సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కానీ లేదంటే అదర్ బ్యాంక్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకి తెలుస్తుంది. లోన్స్ ఇచ్చేటప్పుడు కానీ మీన్స్ నాలెడ్జ్ అనేటువంటి షేర్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటూ గురుగారి మాటలు విన్న తర్వాత నాలో తెలియని కాన్ఫిడెన్స్ పెరిగింది. 92 రూపాయలు వచ్చేటప్పుడు జాబ్ రిజైన్ చేశా. మీరు చేస్తారా సార్? చేస్తారా? 92 రూపాయలు వచ్చేటప్పుడు జాబ్ రిజైన్ చేశా. బికాస్ ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకు టైం వేస్ట్ చేయకూడదు అంటే ఉంది చాలా తక్కువ జీవితం, కాబట్టి దీంట్లోనే సక్సెస్ అవ్వాలి. దీంట్లో అందరూ సక్సెస్ అవుతున్న వాళ్ళు కనబడుతున్నా లేదా? కనబడుతున్నారు. కాబట్టి ఇక దీంట్లోనే సక్సెస్ అవ్వాలని, ఇక టైం వేస్ట్ చేయకూడదు అన్న ఆలోచనతో 92 రూపాయలు వచ్చేటప్పుడు జాబ్ రిజైన్ చేశా. ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 52,000. రేపు డిసెంబర్ నా గోల్